అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 31వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారిలో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం అనుకూలంగా సాగున ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడుల అంతన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందున ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తల అందున ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయులతో సఖ్యత వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం లాభాల పాటలో పడడం ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనుగ్రహిస్తారు. జ్ఞానోదయం ఏర్పడుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. వ్యతిరేక ఫలితాలు సిద్ధిస్తాయి. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు అనుకూలంగా ముందుకు సాగుతారు. అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందున సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన పరిచయాలు ఏర్పడిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని